నమస్తే 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 నేను సమ్మానం ఏంటి ఇలా పట్టుకొచ్చిన పిల్లలను అన్న ఈసారి సర్పంచ్ ఎలక్షన్ మళ్ళీ వచ్చింది. నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నిలబడాలి. నువ్వు చూడే సమ్మాన పోయినసారి పోటీ చేసే ఓడిపోయి మొత్తం ఉన్నదంతా లాస్ అయ్యాయి. ఉన్నది ఒకటే ఎకరం, అది కూడా అన్ని పోటీ చేసే నాతో కాదు. ఈసారి నేను చెయ్య అన్న సర్పంచ్ గా గెలిస్తే ఎన్ని లాభాలు ఉంటాయో నీకు తెలుసా అన్న? వాడ కరెంటు బుక్ పెట్టినాం అనుకో, అందులో కమిషన్ మనకే అన్న. అన్న ఇంకోటి ఎరకానన్నా, శిశు రోడ్ వేసినాం అనుకో, కొంచెం కాంట్రాక్ట్ పైసలు డబ్బులు ఇస్తాం. అసలు ముచ్చట కడితే నువ్వు సర్పంచ్ గెలిచినావు అనుకో, ఇళ్లలో ఫంక్షన్లు గాని ఏది గాని మందు గిందు మొత్తం నీ ఇంటి ముంగడికి వచ్చి పెడతారే. నిజంగా ఇక నీకు దోకలేదు. ఇక 5 సంవత్సరాల దాకా నువ్వు 4 సంవత్సరాలు లేదు, ఊరిలో నేను సాస్తారు. నిజం అంతేనా? ఒక 2 నిమిషాలు అవదు. మొన్న ఎకరం పట్ట గజాన్ని చేతులు పెడతాను. ఇది తీసుకొని అమ్మి ఖచ్చితంగా మనం గెలవాలి. సరిపోయినట్టయితే సంవత్సరం 2 కిడ్నీలు ఉడితేనే మళ్ళీ సార్ సర్పంచ్ గెలవాలి. ఎకరం పట్ట కాయదాన్ని కిడ్నీలు అమ్ముతారట సర్పంచ్ ఈసారి గెలిస్తట్టే ఉన్నారు. ఆ పురాణాలు ఉపయోగిస్తే మంచిగా ఉన్నాయి. గెలుస్తా ఈసారి చేద్దాం.